హల్లెలూయా. యోం దెబిరీం. ఈ దిన వాక్యము 7వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. ఎవరు అతను అంటే ఫరో, ఐగుప్తు రాజు, ఈజిప్టు మహారాజు, తన సేవకులు వాళ్ళందరూ ఉన్నారు. యోసేపు వెళ్ళాడు, అక్కడ మాట్లాడాడు. ఆ ఫరోకు వచ్చిన ఆ కళను అక్కడ వివరించాడు, దాని యొక్క అర్థమును చెప్పాడు. ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో చెప్పాడు. అవి చెప్పినప్పుడు ఆ ఫరో యోసేపుని చూసి అంటున్నాడు, ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని మనము కనుగొనగలమా? ఒక రాజు అంటున్నాడండి, అతని చేతి కింద బోలేనండి రాజ్యాలు ఉన్నాయి. అతను గొప్ప ఉన్నతమైన స్థాయి అధికారంలో ఉన్న వ్యక్తి. కానీ అంటున్నాడు, ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని మనం కనుగొనగలమా? నువ్వు ఉన్న స్థలంలో ఇతనిలో దేవుని ఆత్మ ఉంది అనిపించుకోవాలి. దేవుని ఆత్మ ఉందని చెప్పి మనం ఎలా చెప్పగలం? అన్య భాషలు ఉంటేనైనా అంటే అన్య భాషలు ఒక ఆనవాలు, గుర్తు మాత్రమే. మరి ఎలాగంటే నీ బ్రతికే నీలో దేవుని ఆత్మ ఉంది అని చెప్పేది నీ బ్రతికే. మీరు చూడండి, ఒక వ్యక్తిలో దయ్యపాత్మ ఉంది అనడానికి గల కారణాలు ఏంటంటే బహుగా తిండిపోతులన్నా అవుతారు, బహుగా సోమరులు అయిపోతారు, బహుగా నిద్రపోతులు అయిపోతారు, బహుగా విచ్చలవిడితనమైన జీవితం, బహుగా వ్యసనాకాంతులుగా ఉంటారు, బహుగా తిట్టిపోతులు ఉంటారు, బహుగా కోపిష్టులు ఉంటారు. ఇలాగ వారి యొక్క బ్రతుకుల్లో ఉన్న ఈ యొక్క ఆనవాళ్ళను చూసినప్పుడు ఈ విధంగా అనేక రకమైన ఆనవాళ్ళు ఉంటాయి. అవి చూసినప్పుడు వీళ్ళల్లో దెయ్యపాత్మ ఉందని మనం క్లియర్గా తేట తెల్లగా సులువుగా ఇలా చెప్పచ్చు. అలాగే ఒక మనిషిలో దేవుని ఆత్మ ఉంది అని మనం ఎలా చెప్పగలం? అతని యొక్క క్రియలే. ఈరోజు నువ్వు చేస్తున్న క్రియలు కనబడతాయని కాదు, మనుషులు ఉన్నారని కాదు, అందరూ చూస్తారని కాదు, ఫోటోలు తీసుకొని పబ్లిసిటీ ఫ్లెక్సీలు కట్టించుకొని కాదు. నువ్వు జీవిస్తున్న జీవితంలో దేవుని ఆత్మ నీలో ఉందని నువ్వు నిరూపించగలుగుతున్నావా? యోసేపు మాట్లాడేటట్టు అంతే. ఎక్కడ నుంచి వచ్చాడు? జైలు నుంచి వచ్చాడు. తను ఎందుకు అక్కడికి వెళ్ళాడు? పొతీఫర్ యొక్క భార్య అన్యాయంగా నేరము మోపి అతని చెరసాల్లోకి వేసేసిన దేవుని విడిచిపెట్టాల. తన యొక్క ప్రతిష్ఠిత, పవిత్రత, నియమం, నిబంధన దాని మీద సాతానుడు దెబ్బ కొట్టినప్పటికీ తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఇంకెక్కడ ఎవరి కోసం నేను నీతిగా బతకాలి అని తన యొక్క జీవితాన్ని పాడు చేసేసుకోలేదు. నువ్వేదన్నా అనుకో, నా జీవితం నా దేవుడి కొరకు అని నించున్నాడు యోసేపు. ఈ రోజుల్లో ఓ ప్రతిష్ట మీద ఉంటారు. సాతానుడు ఎవరి ద్వారానో ఏదో పన్నాగం పడినప్పుడు దేవుడు చూడటం లేదు, దేవుడు ఇంకెందుకు నాకు అని వాళ్ళు చేసుకున్న నియమ నిబంధన ప్రతిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంటారు. అమాది దేవుని చిత్తం కాదు, అలా బ్రతుకుట దేవుని చిత్తం కాదు. ఫరో అంటున్నాడు ఇక్కడ, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని కనుగొనగలమా? నువ్వు సామాన్యమైన మనుషుల చేత నీ మాట అనిపించుకోవడానికి ప్రయత్నించు. మీలో దేవుని ఆత్మ ఉందండి, దేవుడు మీలో ఉన్నాడండి, దేవుడు మీలో కనబడుతున్నాడండి అని అనిపించుకోవాలి. ఎలా కనిపించుకోగలం? నీ క్రియలే, నీ పద్ధతి, నీ ప్రార్థన, బైబుల్, ఇవన్నీ కూడా నువ్వు జీవించే విధానంలో. ఇలా గంటలు బైబిల్ పట్టుకొని చదివేసి మనుషులు లేనప్పుడు బైబిల్ పక్కన పెట్టి చీకటి కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకి భయంకరమైన తీర్పు ఉంటుంది. మనుషుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు ఉంటే ఎలా ఉంటావో, దేవుడు లేని పరిస్థితి అంటూ ఉండదు కదా. ప్రతి సమయంలో దేవుడు ఉన్నాడని దేవునికి భయపడి బ్రతకాలి. మనం కూడా దేవుని ఆత్మ గలవాళ్ళం అనిపించుకోవాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్.